రైట్, ఇక బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం ప్రభావంతో అరేబియా సముద్రంలో కూడా ఇటు అల్పపీడనం ఏర్పడడం, ఆ తర్వాత ఇది పాకిస్తాన్కి తర్వాత గుజరాత్కి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ దేశానికి ఓవైపు అల్పపీడనం, మరోవైపు తుఫాను. అరేబియా సముద్రంలో గుజరాత్ పాకిస్తాన్ తీరంలో సమీపంలో కేంద్రీకృతమైన ఆస్మా తుఫాను, దీని పేరు కొత్తగా ఇక బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనంతో భారతదేశంలో దక్షిణాదితో పాటు పశ్చిమ ప్రాంతాలకు కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదల్లో మునిగిన గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలు తలడిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా భారీ వర్ష సూచనలు కూడా చూపిస్తున్నాయండి. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో ఉన్న ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా ఇటు హిమాచల్ ప్రదేశ్ అనేక ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు పెద్ద ఎత్తున జనరల్ గా ఆగస్టులో కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈసారి పెద్ద ఎత్తున వర్షం. దేశ రాజధానిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 233 మిల్లీమీటర్ల వర్షపాతం గత 10 ఏళ్ల కంటే కూడా ఇది మొదటిసారిగా వర్షపాతం నమోదవుతుంది. ఇక గుజరాత్ లో అనేక ప్రాంతాలు, పోర్బందర్ కావచ్చు, అదే అనేక ప్రాంతాల్లో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ కి కొంత క్లీన్ చేసే పనులు ఉన్నారు. కేంద్ర సహాయం కూడా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇతర అనేక ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. आयो एक मिनट वांधो नहीं आवतो ने एवढो एवढो થઈ જાય આ સવારે દે મે તારો ઓછો થયું લાગે ના ના ઓછો 8 કલાક થી થાપલો પર લટકાઈને હતો તો હેલિકોપ્ટર રેસ્ક્યુ કર્યો કઈ જગ્યાએ આયા આગળ વાઘોની બેઠક થાય પૂનમ બેન છે ને મોકલ્યું હેલિકોપ્ટર હા એ 4-5 જણા છે ને ઓલો લાઈવ મિશન આવે डायरेक्ट कैबिनेट में